లక్ష్మీ పార్వతి సిరాఫతోని మరి సిఫారసు చేస్తే మరి ఆయనకు కూడా మంత్రి వచ్చింది. అప్పుడు కొన్ని కండిషన్లు నేనే ముందుకు పోవాలి జిల్లాకు రకరకాలుగా సహచర మంత్రులను కూడా వేధించినటువంటి నీచమైన చరిత్ర మొన్న మన పార్టీని వదిలిపోయినటువంటి కళ్యాణ్ శ్రీ గారికి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఆ తదుపరి అప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణలో ఒక భయంకరమైన పరిస్థితి ఉండే. ఆ సమయంలో యువకులను మావోయిస్టుల ముద్రేసి పట్టుకపోయినా కూడా మాట్లాడకపోయేది. ఎన్కౌంటర్లు అయినా మాట్లాడలేదు. మంత్రిగా ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక బూటక ఎన్కౌంటర్ కూడా స్పందించలేదు. మంత్రి పదవి ఉంటే చాలు అనుకున్నాడు. పార్టీలు ఇక్కడే రామూర్తి ఉన్నాడా? రామూర్తి మన నాయకుడు అప్పుడు టీడీపీలో ఉండే వాళ్ళ అన్నను కూడా పట్టుకపోయి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కాళ్ళు ఏళ్ళ పడ్డా కూడా మరి పట్టించుకోకుండా మరి ఆ తీరుగా మంత్రి పదవి ముఖ్యమంత్రి చెప్పి భావించిండు. కొంచెం ఎన్టీఆర్ వీక్ కాగానే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిండు, పోయి చంద్రబాబు పక్కన చేరిండు. గౌరవ మాజీ శాసనసభ్యులు గంట వెంకటరామరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తీరుగా వారి చరిత్ర ప్రారంభమై గాన్పూర్ ప్రజలు కూడా విసికెత్తి ఓడగొట్టి మూలాన పడేస్తే పాపం మనసున్న మహారాజు కేసీఆర్ గారు పెద్ద మనసుతోని మూలకున్న ముస్లింలను కూడా తీసుకొచ్చి ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధులు చేస్తే ఈరోజు మనసున్న మహారాజును ఏం చేసినా మీ అందరికి కూడా తెలుసు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి రేపు కేంద్రంలో ఏదైనా ఉంటే ఇక ఎటుపోతాడో తెలియదు. కానీ ఇన్ని వెన్నుపోట్లు పెద్ద దళితులని చెప్పుకుంటాడు. ఏ ఒక్క దళితులు కూడా చేరదీయలేదు. ఇంతకన్నా నేను మొన్న మాట్లాడుతుంటే ఒకరు ఫోన్ చేసి ఎంఆర్పీఎస్ నాయకులు మా కృష్ణన్నకు మోసం చేసి చెప్పవా అన్నారు. చెప్పిన చంద్రబాబు కనుసైగలు చేస్తే అప్పుడు పాపం కృష్ణన్న ఎంఆర్పీఎస్ స్థాపించి సైకిల్ యాత్ర, పాదయాత్ర, అనేక యాత్రలు చేసి దళితుల హక్కుల కోసం పోరాడుతుంటే చంద్రబాబు చెప్పిండు, శ్రీహరి నువ్వు ఇటువంటి కుట్రలు చేసే దీన్ని ఎట్లయినా చీల్చాలన్నాడు. వెంటనే 4 రోజులలో ఆయన కను సైగలలో నడిచి పాపం కృష్ణల నుంచి కృపాకర్ మాదిగ హరీష్ అన్న మీకు తెలుసు, కృపాకర్ మాదిగ ఉంటే ఇద్దరిని విడదీశాడు. ఆ ఉద్యమాన్ని నీరుగార్చాలని చేశాడు. సరే రాజకీయ పార్టీలను నువ్వు చీల్చినావు, వెన్నుపోటు పొడిచినావు, కనీసం దళితుల సామాజిక ఉద్యమం చేసినటువంటి నేతను కూడా నువ్వు వెన్నుపోటు పొడుస్తావా శ్రీహరన్నా, నీకు తగునా అని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతున్నావు. సరే మాలాంటి వాళ్ళను అనుగదొక్కినావు, పార్టీలో ఉంటే టీడీపీలో ఉంటే దళితులు అనుగదొక్కినావు, మా పైన కుట్రలు చేసినావు, మమ్మల్ని ఎదగకుండా చేసినావు. మీతోని సయద్ధ లేదని చెప్పి తెలంగాణ కోసం ఏర్పడిన టీఆర్ఎస్ లో చేరితే టీఆర్ఎస్ లో కూడా చేరితే టీఆర్ఎస్ లో ఒట్టి ఉన్నావా? దళితులను, బీసీలను అందరూ కూడా ఇళ్ళకి వచ్చి అంతం పట్టిస్తుంది. నిజంగా మొన్న రామయ్య